జగను ఎజెండా అచల్ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిన పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా జగను ఎజెండా అచల్ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిన పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఆయన కూడా ఒకటే మాట చెప్పారు, నా వల్ల మీకు లబ్ధి చేకూరుంటే, నా వల్ల మీకు ఉపయోగం జరిగి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా చేస్తుంటే చెప్పే ధైర్యం కూడా ఉంటుంది. ఆ విధంగా చెప్పగలిగిన ధైర్యం ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళని గమనించారు. ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే పద్ధతిలో గ్రహించి పేదల కష్టాలు చూసి ఆయన నవరత్నాల ప్రోగ్రాం పెట్టారు. ఆ నవరత్నాల ప్రోగ్రాంతో ప్రజలు చాలా వరకు కష్టాల నుంచి చాలా వరకు బయటపడుతూ వచ్చారు. దానికన్నా మిన్నగా ఇప్పుడు మళ్ళా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాడు. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ప్రజా సహాయం చేసిన గుణవంతుడు మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఎలక్షన్లకు ముందు రోజు వస్తారు, టీడీపీ వాళ్ళు వచ్చేసి ఓటుకు 2000 3000 ఇస్తామంటారు. 2000 3000 కూడా ఒక్క రోజుకి అయిపోతుంది. తెల్లవారే రాత్రికి ఇస్తారు. రేపు మరుసటి రోజు సాయంత్రానికల్లా మన దగ్గర 1000 ఒక్క పైసా కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్ముకున్నాము అంటే ఖచ్చితంగా మన జీవితాలు అన్ని సుఖ సంతోషాలతో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు అది గమనించండి. ఏ మాయ మాటలు చెప్పినా కూడా చెప్పిన మాటల ప్రకారం ఎవరు ఉండరు. అది ఒక్క వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకే ఉంది, చెప్పింది చెప్పినట్టు చేసే గుణం. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టిన రోజు మళ్ళా ప్రజల జీవితాలు చాలా సుఖ సంతోషాలతో ఉంటాయి. ఖచ్చితంగా పోటీ చేసే వ్యక్తులు ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఒక ఆయన ఆఫ్రికాలో ఉంటాడు. మీకు ఏమైనా సరే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుడు సపోర్టు ఖచ్చితంగా కావాలి. నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక పని పడుతుంది. పోలీసు డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా అవసరపడ్డప్పుడు మీకు కావాల్సింది, మీకు లోకల్ లీడర్గా ఉండేవాళ్ళు కావాలా, వాళ్ళ నుంచి కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి. ఆ పద్ధతిలో పనులు జరగాలంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు సరైన ఎమ్మెల్యేగా ఉండాలా, సరైన ఎంపీగా కూడా ఉండాలి. అది గ్రహించండి. దగ్గరలో ఉండేది మేము ఒక్కళ్ళమే. మీకు 40, 35, 40 కిలోమీటర్ల దూరంలో ఉంటాం మేము. మా ఫ్యామిలీని గురించి మీకు అందరికీ బహుశా 40 సంవత్సరాల నుంచి మా అన్నగారు ఇక్కడ రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు. 40 సంవత్సరాల నుంచి ఉదయగిరిని అంటిపెట్టుకునే ఉన్నాం. మా అన్నగారు ఒకసారి
ఇక్కడ ఉదయగిరి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత ఒంగోలు పార్లమెంటుకి ఎంపీగా అయ్యారు. రెండో అన్న 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తర్వాత నేను వచ్చాను. నేను కూడా నా కథ చెప్తాను మీకు. మా అన్నగారు నువ్వు రాజా నువ్వు ఉదయగిరిలో పోటీ చేయాలని చెప్పి నన్ను మా అన్నగారు అడగడం జరిగింది. అడిగితే నన్ను నుంచి కాదన్నా నేను నిలబడలేను, పిల్లల్లో ఎవరు నన్ను అడుగుతాను, మా పిల్లల్లో ఎవరైనా ఒప్పుకుంటే సరే, లేకపోతే మీరు ఆలోచించండి అని చెప్పాను. లేదు, ఉదయగిరి ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు, మనం ఇప్పుడు మధ్యలో డ్రాప్ అయిపోయినామంటే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అని నాకు చెప్పి నన్ను ఒప్పించేదానికి ఆయనకు ఒక నెల పట్టింది. ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల్లోకి రావాలని. నేను రాజకీయాల్లోకి వచ్చినాను అంటే మీకు కంప్లీట్గా నా సర్వీస్ నేను చేస్తూ మీకు అందుబాటులో ఉండాలి. అందుబాటులోనే ఉంటే నేను ఈ రాజకీయం లేక వచ్చిన దానివల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే మాత్రం నేను సర్వీస్ చేయకపోతే ఈ పదవే వేస్ట్ అనుకున్నా. సరే 1 మంత్ టైం ఇచ్చాడు. 1 మంత్లో నువ్వు ఆలోచించుకొని చెప్పు, ఖచ్చితంగా మాత్రం మనం ఉండాలన్నాడు. తర్వాత నాకు ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరూ తెలుసు. ఎందువల్ల అంటే మా అన్నగారు 40 సంవత్సరాలు రాజకీయం ఇక్కడ. బ్రాహ్మణపల్లికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నా హస్తాలతోటి అందరికీ భోజనం వడ్డించున్నా. మా అన్నలకి ఇద్దరికి సర్వీస్ చేసినోడే, కానీ నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఇక్కడ. సరే ఫైనల్గా నేను ఒప్పుకోవటం జరిగింది, వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఏ ఊరికి పోయినా సరే నాకు మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరిస్తున్నారు, నన్ను మంచిగా పలకరిస్తున్నారు. అయ్యా నేను వచ్చిన రోజు నుంచి నాకు చెప్పే మాట ఒకటే, మనం మంచి మెజార్టీతో గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలుస్తాం అనే మాటే చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. నాకు అప్పుడు కలిగింది సంతోషం అనేది. నేను అప్పటి వరకు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేనిది, అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. నేను మాత్రం నాకు ఇక్కడ నేను సంపాదించుకుందామనే ఉద్దేశంతో నేను రాలేదు. నాకు నా పిల్లల భవిష్యత్తుకి వాళ్ళకి కావాల్సినంత నేను తయారు చేసి పెట్టి మిగతా బిజినెస్లు వాళ్ళకి అప్పచెప్పేసి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఏ టైంలో అయినా బ్రాహ్మణపల్లికి రావచ్చు మీరు. నేను కూడా ఉదయగిరిలో ఒక ఇల్లు కట్టిస్తున్నాను. ఇంకా మీకు బ్రాహ్మణపల్లి కన్నా ఉదయగిరి దగ్గర అవుతుందేమో. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను, మీకు సర్వీస్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టుకొని నన్ను విజయసాయిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి దగ్గర ఏ పని కావాలన్నా నేను చేయించి పెట్టగలను. ఆయన అనుకున్నాడంటే ఏ పని అయినా చేయించగలడు. ఉదయగిరి కాన్స్టిట్యున్సీని మంచిగా డెవలప్ చేస్తాము, మీకు ఏ కొరత లేకుండా మేము పనులు చేసి పెట్టి మీ కోరికలు తీర్స్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.